శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా యొక్క ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. తద్వారా ఈ సమాచారం 10 మంది వద్దకు వెళ్తుంది. అయితే గణపతి నవరాత్రులు అనాదిగా ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో ఈ యొక్క గణపతి నవరాత్రుల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ గణపతి నవరాత్రులు అనేది విశేషమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. అదేవిధంగా ఈ గణపతి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి. నియమనిష్టలతో ఆచరించిన వారికి సకల కార్యములు సిద్ధిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో ఇది పూర్తిగా మారిపోయింది. ఏ విధంగా అంటే స్వామివారి మండపం వద్ద శుద్ధి లేకపోవడం, అదేవిధంగా భక్తితో పూజలు చేయడం, పూజలు లేవు, భజనలు లేవు, వాడు 5 ఫీట్లు పెడితే మేము 7 ఫీట్లు పెట్టాలని పోటీ పడి పెడుతున్నారు. అదేవిధంగా వికృత ఆకారాలు గల విగ్రహాలను తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్వామివారి మండపం వద్దకు పేకాట, క్యారం బోర్డు, గుట్కాలు నవలడం, త్రాగి రావడం, ఇలా చాలా దారుణాలు చేస్తున్నారు. అదేవిధంగా అశాస్త్రీయంగా అనాచారంగా ఆ అర్థం పర్థం లేని డీజే పాటలు పెట్టి డ్యాన్సులు వేస్తున్నారు. నియమాలు పాటించకుండా నవరాత్రులు చేస్తే చెడు ఫలితాలు అనేవి తప్పవు. కాబట్టి మీ పురోహితులు, మీ అయ్యగారు చెప్పిన విధంగా మనస వాచ భక్తితో త్రికరణ శుద్ధితో ఇక నవరాత్రులని నిర్వహించండి. నవరాత్రులు అంటే ఎంజాయ్మెంట్ కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదల. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటించండి, హిందూ ధర్మాన్ని కాపాడండి, ఆచరించండి. పోటీ పడి మాత్రం ఇక నవరాత్రులని చేయకండి. నియమాలు పాటించకుండా ఉంటే వినాయక మండపాలు మాత్రం పెట్టకండి. దయచేసి నియమాలు పాటించకుండా ఉంటే మాత్రం వినాయక మండపాలు ఏర్పాటు చేయకండి. నియమాలు పాటించి శాస్త్రోక్తంగా ఒక నవరాత్రులను నిర్వహిస్తే మాత్రమే ఒక వినాయక మండపాలను ఏర్పాటు చేయండి. గమనించండి, ప్రతి ఒక్కరూ విషయాన్ని గమనించి నియమాలను పాటించి శాస్త్రోక్తంగా ఒక గణపతి నవరాత్రిని నిర్వహించండి. మనం ఏదైనా పూజని చేసుకునే ముందు కానీ, ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కానీ గణపతిని పూజిస్తాం. గణపతి యొక్క అనుగ్రహం ఉంటే మనం చేసే ఏ కార్యక్రమైనా విజయం కలుగుతుంది. కావున అటువంటి శక్తివంతమైన నవరాత్రులని శాస్త్రోక్తంగా నియమాలు పాటించి నవరాత్రులను నిర్వహించు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. స్వస్తి. ఓం నమః శివాయ.